అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఆగస్టు 18వ తేదీన మొదటి శ్రావణ మంగళవారం వచ్చింది. వివాహమైన ఆడవారు తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆగస్టు 18వ తేదీ మొదటి శ్రావణ మంగళవారం నాడు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. అయితే వరలక్ష్మి వ్రతానికి ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది. కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని తప్పకుండా చేసుకోండి. గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి. ఆగస్టు 18వ తేదీన మొదటి శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. మీ భర్త సంపద కూడా బాగా పెరుగుతుంది. పార్వతీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. అయితే వివాహమైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. తద్వారా మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు. అయితే మీకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేసుకోండి. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలంటే, స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి బంతిపూలు మామిడి తోరణాలు కట్టుకోండి. విశేషంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి గౌరీదేవిని పూజిస్తే మీరు చేసే పూజలకు అమ్మవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసుకొని అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోండి. ఒకవేళ అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పసుపు గౌరీదేవిని ఎలా తయారు చేయాలంటే, ముందుగా కొంచెం పసుపు తీసుకొని ఆ పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దను తయారు చేసుకోండి. ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి ఈ తమలపాకు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. ఈ విధంగా గౌరీదేవిని ప్రతిష్ఠించి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. వ్రతం ప్రారంభించే ముందు తోరం తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోండి. చేతికి కట్టుకునే తోరం ఎలా తయారు చేయాలంటే, ఒక తెల్లటి దారం తీసుకోండి. 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి 5 ముడులు వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి ఈ తోరాన్ని గౌరీదేవి ముందు పెట్టుకోండి. గౌరీదేవిని అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి ఎర్రని పుష్పాలు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవి ముందు 5 దీపాలు వెలిగించండి. విశేషంగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 16 వత్తులు వేసి దీపారాధన చేయండి. 16 వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి. ఈ మంగళగౌరి వ్రతంలో 5 దీపాలు కానీ 16 దీపాలు కానీ వెలిగించి అమ్మవారిని పూజించాలి. గౌరీదేవి ముందు దీపం వెలిగించి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. తమలపాకు పైన 2 అరటి పండ్లు 2 వక్కలు వేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ పూజలో కలశం ప్రతిష్ఠించుకోవాలి. కలశంలో నీళ్లు పోసి కొబ్బరికాయను పెట్టి గౌరీదేవి పక్కనే కలశం పెట్టుకోండి. గౌరీదేవిని ఎర్రని గన్నేరు పూలతో పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. పూజలో గౌరీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. ఇంట్లో పాలు పొంగించి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే పరమాన్నంతో పాటు నానబెట్టిన శనగలు, పులిహోర మరియు గారెలు నివేదించవచ్చు. ఈ విధంగా గౌరీదేవిని పూజిస్తూ అమ్మవారి పైన పసుపు కుంకుమలు అక్షింతలు వేస్తూ మంగళగౌరి అష్టోత్తర శతనామావళిని జపించండి. లేదా ఓం మంగళ గౌరియే నమః అనే మంత్రాన్ని చదువుతూ గౌరీదేవిని పూజించండి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని, మీ భర్తకు ఆయురారోగ్యాలు కలిసి రావాలని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టి 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు
చివరగా మంగళగౌరి వ్రత కథను చదివి మీ వ్రతాన్ని ముగించుకోండి. అయితే కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకుంటే చాలా మంచిది. పూజ చివరిలో గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోండి. అలాగే మీ ఇంటికి ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులను లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి. ఈ వ్రతాన్ని చేసేవారు 5 ముత్తైదులను ఇంటికి పిలవాలి. అయితే ముత్తైదులకు ఇచ్చే తాంబూలంలో పసుపు కుంకుమలు ఉండకూడదు. మంగళగౌరి వ్రతం అంటేనే సౌభాగ్య వ్రతం కాబట్టి తాంబూలంలో పసుపు కుంకుమలు ఇవ్వకూడదు. 2 తమలపాకులు, అరటిపండ్లు, పువ్వులు, గాజులు, ఎర్రటి జాకెట్ ముక్క, అలాగే పచ్చి శనగలను పెట్టి తాంబూలం ఇవ్వండి. అయితే 5 ముత్తైదులకు తాంబూలం ఇవ్వలేని వారు కనీసం 1 ముత్తైదువుకైనా తాంబూలం ఇవ్వండి. అది కూడా సాధ్యం కాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించండి. వ్రతం ముగిసిన మరుసటి రోజున కలశంలోని నీటిని మీ ఇల్లంతా చిలకరించండి. మీ ఇంటికున్న వాసు దోషాలు తొలగిపోతాయి. అలాగే పూజలో పెట్టిన అక్షింతలను ఒక కవర్లో దాచుకొని బయటకు వెళ్ళేటప్పుడు తలపైన చల్లుకుంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి స్త్రీలు ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని తినాలి. అంటే సోమవారం మరియు మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ మంగళగౌరి వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే స్త్రీలు మొదటి తాంబూలాన్ని మీ అమ్మగారికి అందించి ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి తాంబూలం ఇవ్వండి. వివాహమైన మొదటి సంవత్సరం నుండి వరుసగా 5 సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి గౌరీదేవిని పూజించాలి. అలాగే మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే 16 పసుపు కొమ్ములను ఎర్రటి దారానికి కట్టి మీ పూజ గదిలో ఉన్న పార్వతీదేవి పటానికి వేయండి. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే మీ భర్త ఆయుష్ 100 ఏళ్లు పెరుగుతుంది. ఈ వ్రతం చేసే ఆడవారు పూజలో పెట్టిన పసుపు కుంకుమలను మీ మంగళసూత్రానికి బొట్టులాగా పెట్టుకోవాలి. ఎంతో శక్తివంతమైన ఈ మంగళగౌరి వ్రతాన్ని ఒక్కసారి చేసుకుంటే చాలు. నిండు సౌభాగ్యం వరిదిల్లుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు పగటిపూట నిద్రపోకూడదు. భక్తి శ్రద్ధలతో ఈరోజు గౌరీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ వ్రతంలో దీపాలు వెలిగించేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపుకు మాత్రమే దీపాలు వెలిగించండి. పూజ పూర్తయ్యాక ఒక 10 నిమిషాలు ఆగి పూజలో పెట్టిన ప్రసాదాన్ని ముందుగా మీ భర్తకు ఇచ్చి ఆ తర్వాత స్త్రీలు స్వీకరించాలి. ఈ మంగళగౌరి వ్రతాన్ని సావిత్రీదేవి అలాగే ద్రౌపదీదేవి కూడా ఆచరించారట. ఈ విధంగా చాలా సులభంగా శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.